ఓం శ్రీ మాత్రే నమః. తమిళనాడు చిదంబరంలో ఉన్నటువంటి తిల్లై కాళీ అమ్మన్ ఆలయ స్థల పురాణాన్ని ఆలయాన్ని చూపిస్తూ ఈ ఆలయంలో పార్వతీదేవి బ్రహ్మచాముండేశ్వరిగా 4 ముఖాలను ఎందుకు కలిగి ఉంది, ఇక్కడ కొలువైనటువంటి ఇద్దరు అమ్మవార్లకు ఏ విధమైనటువంటి పూజలు చేస్తారు, ఎందుకు ప్రసిద్ధి, అంతేకాకుండా ఈ ఆలయ టైమింగ్స్, ఇందులో ఇంకా ఏ ఏ దేవతలు కొలువై ఉన్నారు, ఏంటి ప్రత్యేకత అనే విషయాలను గురించి ఈ రోజు వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎందుకంటే మేము కూడా ఈ విషయాలు కొన్ని తెలియకుండా కొన్ని చూడకుండా వచ్చేసామన్నమాట. సో మీరు కూడా మాలాగా చేయకూడదనేసి బాధపడవద్దని సదుద్దేశంతో అయితే ఈ వీడియోని చేయడం జరిగిందండి. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అలాగే మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు పూర్తిగా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను కృపకు పాత్రలు అవుతారనేసి మా కోరిక. తిల్లై కాళీ అమ్మన్ ఆలయం వచ్చేసి తమిళనాడు నటరాజస్వామి ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. అక్కడ స్వామివారిని అలాగే శివకామిని అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఆటోలో 20 రూపాయలు ఇచ్చేసి మరీ వచ్చామండి. ఆటోలు అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఈ టెంపుల్ కి దగ్గరలోనే పూజా సామాగ్రి అంతా దొరుకుతుందండి. ముఖ్యంగా ఇక్కడ నిమ్మకాయల మాలలు అయితే అమ్ముతూ ఉంటారు. 108, 57 అలా మాలలు అయితే అమ్ముతూ ఉంటారండి. నాకు 108 మాల దొరకలేదు, 57 నిమ్మకాయల మాల మాత్రం దొరికింది. అది 220 రూపాయలు ఏదో చెప్పారు, 150 రూపాయలకైతే ఇచ్చేసారండి. అలాగే ఒక నిమ్మకాయ వచ్చేసి 5 రూపీస్. అలా ఇంకా పూలు గాజులు అలాంటివన్నీ కూడా ఉంటాయండి. అయితే నిమ్మకాయ తీసేసుకొని ఇక్కడ దిష్టి తీసుకుంటారు, అలాగే శూలానికి గుచ్చుతూ ఉంటారు అమ్మవారిని శాంతింపజేయడానికి అని. అలా ఇచ్చేసి పూజ కూడా చేయించుకోవడానికి వినియోగిస్తారు. ముఖ్యంగా ఇక్కడ నిమ్మకాయలను వాడుతూ ఉంటారన్నమాట. ఈ ఆలయ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12 వరకు అండి. అలాగే ఈవినింగ్ 4:30 నుండి నైట్ 8:30 వరకు ఓపెన్ చేసే ఉంటుంది. గురువారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో మనకున్నటువంటి నరదిష్టి నరఘోషను పోగొట్టుకోవడానికి చక్కని పరిష్కారం దొరుకుతుందండి. ఇక్కడ ఒక నిమ్మకాయను తీసేసుకొని దాన్ని కుడి చేత్తో కానీ ఎడం చేత్తో కానీ 3 సార్లు తిప్పేసేసి కిందే వేసేసి కాలితో తొక్కేసి మనం గుడి లోపలికి వెళ్ళినట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలతో మనకున్నటువంటి చెడును నెగిటివ్ అంతా కూడా అక్కడే మటుమాయం అయిపోతుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకత అన్నమాట. ఆలయం బయట అలా మనం నిమ్మకాయల దిష్టి తీసేసుకొని ఆలయ మండపంలోకి రాగానే మనకు శ్రీచక్ర రూపంలో ఇక్కడ పెద్ద బలిపీఠం ఉంటుంది. పసుపు కుంకుమతో పూజ చేస్తారు. అలాగే నేతి దీపాలను కూడా వెలిగిస్తారు. అయితే చాలా మంది భక్తులు ఉండటం మూలాన పక్కనే వెలిగిస్తారన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఉండదు. 1000 సంవత్సరాల పురాతన దేవాలయం. ద్రవిడ శైలిలో ఉన్న ఈ దేవాలయాన్ని చోళరాజు అయిన కడవ కొప్పెర చింగన్ అనే పాలనలో నిర్మించారని 12వ శతాబ్దానికి చెందిందని శాసనాల ఆధారంగా తెలుస్తుంది. ఇలా మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టికెట్స్ ఇస్తూ ఉంటారండి. టికెట్స్ అర్చనకి 10 రూపీస్ అండి. అలాగే రక్షలు ఇస్తూ ఉంటారు చేతికి కట్టుకోవడానికి, అవి కూడా 10 రూపీస్ అనమాట. అవి తీసేసుకోవచ్చు. అలాగే గుడికి మనకు ఎడం భాగంలో దీపాలు వెలిగించుకోవడానికి చాలా పెద్దగానే అరేంజ్ చేశారండి. ఇక్కడ చూడండి, కార్తీక మాసం కదా, అందులో విశేషంగా దీపారాధన చేస్తున్నారు శుక్రవారం పూట. ఇలా మనం చూసినట్లయితే ఈ పక్కన అమ్మవారు చూడండి ఇదే ప్లేస్లో ఉంటుందన్నమాట. మన కాళీ అమ్మవారు వెనక వైపు మాత్రం పెయింటింగ్స్ వేశారు. కాళీ అమ్మన్, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, చండీమాత ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు పువ్వులను వేసేసి అక్కడ మనకు వేలాడుతున్నాయి చూడండి, పూలను వేసేసి అక్కడ దీపాలను వెలిగిస్తున్నారనమాట. అంటే అమ్మవారు అక్కడే ఉన్నారు కదా, అందుకోసం అనేసి విశేషంగా దీపారాధన అయితే చేస్తూ ఉన్నారు. అమ్మవారికి దీపాలు, నిమ్మకాయలు అంటే చాలా ప్రీతి అనమాట. ఇక్కడ దీపాల సెట్లు కానీ నిమ్మకాయలు కానీ ప్రతిదీ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వచ్చేసి మనం ఇంతకు ముందే మనం చిదంబర ఆలయం ఫుల్ వీడియోలోనే మనం చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకుందామనండి. ఒకానొక సమయంలో శివపార్వతులు ఇద్దరు నృత్యం చేస్తున్న సమయంలో నేను గొప్పగా నృత్యం చేస్తాను అంటే నేనే గొప్పగా చేస్తాననేసి ఇద్దరికి వాగ్వివాదం మొదలవుతుంది. దీంతో న్యాయ నిర్ణేతగా మధ్యవర్తిగా శ్రీమన్నారాయణుని ఉంచేసి సర్వ దేవతల సమక్షంలో యక్ష కిన్నెర గంధర్వ మధ్యలో అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన చేస్తూ ఉంటారు. అందరూ మైమర్చిపోతారు. అయితే శివుడు తన చెవుకున్నటువంటి ఆభరణాన్ని కింద పడేసేసి మళ్ళీ తిరిగి కాలుతో తీసుకొని చెవికి ధరిస్తాడు. అయితే ఇటువంటి ఊర్ధ్వముఖ నృత్యము స్త్రీకున్న లక్షణాల ప్రకారం చేయకూడదు అనే నిబంధన ప్రకారము పార్వతీదేవి ఆ ఊర్ధ్వముఖ తాండవం చేయలేనని తన ఓటమిని ఒప్పుకుంటుంది. ఇక్కడ గమనించాల్సింది తాను ఈ ఊర్ధ్వముఖ నృత్యం చేయలేక కాదు, కానీ స్త్రీకున్నటువంటి కొన్ని లక్షణాలు నిబంధనల ప్రకారం చేయకూడదు అనేసి చేయలేదు. శివపార్వతులు ఇద్దరూ కూడా సరిసమానంగా నృత్యం చేయగలిగిన వారే అని అక్కడ ఉన్నటువంటి శివుడితో పాటు అందరికీ తెలిసిన విషయమే ఇది.
నృత్యంలో భాగంగా పట్టణం వెలుపలికి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు అమ్మవారు కోపంతో తిల్లై కాళీ అమ్మన్గా మారుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని తన వేద పఠనంతో శాంతింపజేస్తాడు. అంతేకాకుండా అమ్మవారిని తన స్తోత్రాలతో స్తుతించి శాంతింపజేస్తాడు. కాబట్టి కాళీ అమ్మవారు ఇక్కడ 4 ముఖాలతో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ప్రతి తల వేదాలను పఠిస్తూ పడమర దిశలో బ్రహ్మ చాముండేశ్వరిగా 4 ముఖాలను కలిగి బంగారు నగలను ధరించి పూల అలంకరణతో ఉపస్థితి భంగిమలో శ్రీ చతుర్ముఖ చాముండేశ్వరిగా శాంత స్వరూపిణిగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు పుష్పాలంకరణ కుంకుమార్చన విశేషంగా చేయిస్తారు ఈ అమ్మవారికి. అలాగే ఈ అమ్మవారికి తూర్పు ముఖంలో కుడివైపు మూలగా శ్రీ తిల్లై కాళీ అమ్మన్ ఉగ్ర రూపంలో ఎటువంటి అలంకరణ లేకుండా మనకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి తైలాభిషేకం కుంకుమార్చన ప్రభావంతో అమ్మవారు మరింత గంభీరంగా మనకు కనిపిస్తారు. గ్రహరీత్యా ఇబ్బందులతో ఉన్నవారు ఆదివారం రోజున కానీ రాహుకాలంలో ఉన్నప్పుడు పౌర్ణమి లేదా అమావాస్య రోజున తిల్లై అమ్మవారికి తైలాభిషేకం కుంకుమార్చన సమర్పించి వస్త్రాలను కూడా సమర్పించి గ్రహదోషాలను తొలగించుకుంటారు. కాళీమాతను ఆరాధించడం వల్ల కలిగేటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ఈ అమ్మవారిని ఆరాధించటం వల్ల మన కుటుంబంలోని ప్రశాంతత కలుగుతుంది. కలహాలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెంపొందుతుంది. మన పట్ల ఎవరికైనా శత్రుత్వ భావం ఉన్న వారి నుండి రక్షణ అనేది కలుగుతుంది. ఎటువంటి శత్రు బాధలున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రశాంతత కలుగుతుంది. కాళీమాత త్వరగా కనికరించేటువంటి తల్లి. సత్సంకల్పాన్ని కలిగిస్తుంది కాళీమాత. ఈ ఆలయం గోడలపైన అష్టలక్ష్మి అమ్మవార్లను చిత్రీకరణ అయితే చాలా బాగా ఉంటుందండి. ఆలయం లోపలికి వెళ్ళగానే కుడివైపున వినాయకుల వారు, అలాగే ఎడం వైపు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి. మరికొద్దిగా మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ దక్షిణామూర్తి స్వామి స్త్రీ రూపంలో మనకు దర్శనం ఇస్తారు. ఇలా మరెక్కడా కూడా కనిపించదు. పక్కనే సరస్వతీదేవి వీణను ధరించి కొలువై ఉంటుందంట. ఈ ఆలయ క్షేత్రపాలకుడైనటువంటి భైరవుడు ఆలయం కూడా ఉంటుంది. కానీ భక్తులు నేరుగా దర్శించుకోలేరు. సరస్వతీదేవి యొక్క ఆలయం ఎదురుగా ఒక కిటికీ ఉంటుంది. అందులో నుంచి చూసినట్లయితే భైరవుణ్ణి దర్శించుకోవచ్చు. ఇవన్నీ కూడా మేము హడావుడిలో ఆ వేడికి మేము చూడలేకుండా వచ్చేసామండి. ఇలా మీరు చేయకుండా పూర్తి వీడియోని చూసేసి తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇవండి తమిళనాడు తిల్లై కాళీ అమ్మన్ ఆలయ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.